రైట్ రైట్ ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. రెడీగా డిబేట్లోకి వెళ్దాం. యలమంచిలి రవి గారు మనతోటి జాయిన్ అయ్యారు, మాజీ శాసనసభ్యులు విజయవాడ తూర్పు. అదేవిధంగా విక్రమ్ పోలా గారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా కాకుమాన్ రాజశేఖర్ గారు వైసీపీ సీనియర్ నేత, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్. అదేవిధంగా మరి కొద్దిసేపట్లో ఫోన్ లైన్లో మనతోటి జనసేన పార్టీ నాయకులు ఆమంచి స్వాములు గారు కూడా అందుబాటులోకి వస్తారు. రైట్, మరి మనం యలమంచిలి రవి గారితో మాట్లాడదాం, మాజీ ఎమ్మెల్యే. యలమంచిలి రవి గారు నమస్తే అండి. యా రవి గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. ఏంటి రవి గారు, మొత్తానికి ఇది 3.5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం కూలిపోతుంది, మా ప్రభుత్వం రాబోతుంది, మంత్రివర్గంలో కూడా అందుకనే చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరినీ రోజు తిడుతున్నారు, మీరు సరిగ్గా పని చేయట్లేదు, మీకు చేత కావట్లేదు, మీ వల్ల కావట్లేదు అని చెప్పేసి అని ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా చాలాసేపు చెప్పారు. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు, డీజీపీ ఆధ్వర్యంలో అవినీతి దందా నడుస్తుంది రాష్ట్రంలో, ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ప్రజలకు వైసీపీయే కనపడుతుంది, వైసీపీ పార్టీ వైపే చూస్తున్నారు, మా దగ్గరికే వస్తున్నారు, ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయింది అంటున్నారు. అంటే 164 స్థానాలతోటి ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి సంవత్సరంన్నరకే ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టారా? అసలు కనపడుతుందా ఆ ఛాయలు ఏమన్నా? మాజీ ఎమ్మెల్యేగా ఏం చెప్తారు మీరు? అయ్యా, రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే ఎవరి వర్గాలు ఆ వర్గాల కిందే ఉండాలి, డివైడ్ అయ్యి ఉంటారు, కానీ ఎవరు ఒకళ్ళు వీటి కోసం ఎవరు కలవరు. అవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే మామూలుగా అటు ఇటు కాకుండా ఉండే ఓటింగ్ అది ఉంటుంది. దీని మాత్రానికి ఎవరు మేము సంవత్సరంలో వచ్చేయాలి అనుకోకపోతే కనుక వీళ్ళెవరు మేము పని చేయలేము, రాజకీయంలో మేము పని చేయలేము. మేము ముందుకెళ్ళాలంటే మాకు ఏదో ఒకటి ఉండాలి కదా. అవును, దానికోసం మేము వచ్చే ఎలక్షన్లో మేము వస్తాము, మేము రాకపోతే మీరు మేమే ముందుంటాం అని చెప్పి అనుకొని మేము పని చేయడం అనేది సహజం. అది రవి గారు కొంచెం వెనక్కుండి మాట్లాడు, మీరు కొంచెం వెనక్కుండి మాట్లాడండి, ముందుకు వస్తుంది మీ హెడ్ కట్. యా అలా మాట్లాడండి. సహజం, మేము అట్లా అనుకోకుండా మేము పని చేయలేం కదా. అవును, సరే, దాని గురించి మనం పక్కన పెడితే 3.5 సంవత్సరాలు వాళ్ళు చేసిన తర్వాత ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు అప్పుడు సంగతి. దీనికంటే వాళ్ళకి అట్లాగే వచ్చింది కదా. 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేమే ఉంటాం అనుకున్నప్పుడు వాళ్ళు అట్లాగే నడిచారు. ఏమైంది? ప్రజలు తీర్పు తిరగేశారు. ఇవాళ అంతే అవుతుంది. వీళ్ళు ఏమన్నా ప్రజలకు తేడా వస్తుంది అనుకుంటే తిరగేస్తారు, అందుకంటే ఏం లేదు. వీళ్ళు గెలిచారు, వీళ్ళు గెలిచారంటే అది అయిపోయేది కాదు అసలు. ఇవన్నీ ఎందుకంటే తమిళనాడులో జయలలిత గారిని అసెంబ్లీలో పరాభం చేశారు. అవును, తర్వాత ఆయన్ని కూడా అవమానం చేశారు. ఇప్పుడు వాళ్ళ బిడ్డ ఉన్నాడు, ఏమైందంటే ఆయన గమ్మున ఊరుకున్నాడు. అర్థమైపోయింది ఇట్లా చేసుకుంటూ వెళ్తే నా రాజకీయం ఎట్లా నడుస్తుంది అనేది. అవును, కక్ష కార్పణ్యాలు మనం ప్రజలకు సేవ చేయలేము అనేది ఆయనకు అర్థమైపోయింది. ఆయన స్మూత్ గా వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు కూడా అట్లా చేసుకోవాలి, కానీ మాకేదో అప్పుడు అట్టా నడిచింది, ఇప్పుడు ఎట్టా నడిచింది కాబట్టి మేము ఇది చేద్దాం అనుకుంటే అది సాధ్యం అవ్వదు కదా. ఇప్పుడు రవి గారు పోలీస్ ఆఫీసర్లనే బెదిరించేస్తా ఉన్నారు. ఇప్పుడు రాంబాబు గారు ఒక మాట అన్నారు, అంటే వాళ్ళకు కూడా ఆ పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే ఎవరైతే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు మరి వారు అపోజిషన్కి కాస్త ఏదన్నా ఇబ్బందికరంగా ప్రవర్తించిన వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఇప్పుడు మీరు చూసారా? మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అట్లా ఏమన్నా పోలీస్ అధికారులు, సిఐలు కానీ డిఎస్పీలు, ఏసీపీలు మీరు ఎప్పుడు బెదిరించారా? మాకు అసలు అవసరం లేదండి, మేము చేయమండి, మా ఆ రాజకీయం కాదు అసలు. ఇప్పుడు వచ్చేదంటే మరి ఇదంతా ఈ రకంగా నడుస్తుంది, వీళ్ళందరూ ఇట్లాగే చేస్తున్నారు. అందరూ అది ఆలోచన చేసేది ఏముందంటే అందరూ ఒకళ్ళనొకళ్ళని పెట్టుకొని చేసుకుంటూ వెళ్తేనే మేము రాజకీయం చేయగలుగుతున్నాం అని అనుకుంటున్నారు. కొన్ని పనులు ఉన్నాయి మేము చేయమంటే మనం చేయలేము, ఈ అడ్డం వస్తే అయ్యి అడ్డం వస్తాయి అని అంటారు. మేము వాటి గురించి చేయడానికి అడగడానికి కూడా ఇబ్బంది పడతాం. మేము ఈ రోజు ఉందండి, మరి నేను ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారిని విమర్శించినట్టు అవుతుందేమో నాకు తెలియదు, కానీ అది విమర్శ కింద తీసుకోకుండా ఉంటే నేను చెప్తా, అది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. సలహా కింద చెప్పండి, పోనీ ఒక ఎక్స్ఎమ్మెల్యే సలహా కింద చెప్పే అవకాశం మీకు ఉంది. ముఖ్యమంత్రి గారు అఫీషియల్ హౌస్, గవర్నమెంట్ అఫీషియల్ హౌస్ కింద అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఆయన ఉండే ఇల్లు అది అక్కడ ఉండొచ్చా అండి? కార్పొరేషన్ ఇప్పుడు మున్సిపల్ పంచాయతీల్లో అయితే 100 మీటర్లు లేకపోతే
మున్సిపాలిటీలో అయితే 150 మీటర్లో 200 మీటర్లో నది నుంచి గట్టు నుంచి ఉండొచ్చు అన్నారు. ఈయన ఎంత దూరంలో ఉన్నాడండి? 50 మీటర్ల లోపే ఉన్నాడు. మరి అది అఫీషియల్ అనౌన్స్మెంట్ కింద అనౌన్స్ చేస్తే రేపు మేము మాలాంటి వాళ్ళు లేకపోతే కింద సైడ్ వాళ్ళు కూడా ఆ రకంగానే ఫీల్ అవుతారు కదా. అవును, అది తప్పు. అవును. అటు కొన్ని ఉన్నాయండి, అవి ఇద్దరు అది తెలుసో తెలియకో లేకపోతే వేరే ఆలోచనతోనో జరిగిపోతుంటాయి. వాటి గురించి పట్టించుకోకూడదు. సరే, ఏడాది పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీ అమలు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటారు అసలు? అనకపోతే ఎట్లా నడుస్తుందండి? నిన్నగా మొన్న కూడా ఇచ్చారుగా 12,500 15,000 తల్లికి వందనం. అయ్యి మనం అవన్నీ వాళ్ళు అన్నారని మనం పట్టించుకుంటే ఏది నడవదు. విమర్శ అనేది వాళ్ళు ఆ మాట అనకపోతే వాళ్ళు నడవలేరు కదా. అవునులే, ఏదో ఒకటి ప్రతిపక్షం అన్నప్పుడు అధికార పార్టీ ఏది చేసినా దాంట్లో తప్పులు ఎతకడం అనేది బురదేయటమే మా వంతు. బురదేయటమే. దాని గురించి అదే ఉందండి. వాళ్ళు మాట్లాడతారు, అది వాళ్ళు మాట్లాడితే అది వాళ్ళకే మైనస్ అవ్వచ్చు. ఏముంటుంది? ఇటు మరి పుచ్చుకున్న వాళ్ళందరూ వ్యతిరేకంగానే ఉంటారుగా. సరే, మీ వరకు ఎట్లా ఉంది సార్ ప్రభుత్వం ఈ ఏడాదిన్నర పాలనలో? సార్ అది అట్లా నడుస్తా వెళ్తాను సార్. దాని మీద ఇప్పుడు అప్పుడే ఎవరు ప్రజల్లో కూడా ఎవరు నిర్ణయం అప్పుడే ఏమీ చెప్పరు. ఈ రోజు ఇవాళ సంవత్సరంలో ఏం చెప్తారండి? 6 నెలలు ఆ గొడవలు, ఈ 6 నెలలు ఈ గొడవలు, మధ్యలో వరదలు వచ్చి మాకు విజయవాడ మొత్తం మునిగిపోయి ఎప్పుడూ లేనిది ఇవన్నీ మునిగిపోతాయి. ఇట్లాంటి వాటిలోనే నడిచిపోయింది ఇప్పుడు వరకు. గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే దాని మీద ఎవరు ఆలోచించట్లా. ఇప్పుడు మాకు వచ్చినాయి, ఇప్పుడు మొదలవుతున్నాయి కరెంటు బిల్లులు, లేకపోతే నీళ్ల గొడవలు, పనకచర్ల గొడవలు, ఇట్లాంటివి ఇప్పుడు మొదలవుతున్నాయి. ఇక ఇప్పటి నుంచి వీళ్ళు సరిగ్గా ఆలోచన చేస్తే ప్రభుత్వం దృష్టిలో ప్రజల దృష్టిలోకి ఎట్ట వెళ్తుంది అనేది ఆలోచించుకోవాలి. రైట్, మళ్ళీ వస్తాను యలమంచిరావు గారు.